ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యాన్ని ఇచ్చే కాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. నిన్ను స్థిరపరచు దేవుడు నీ కోరికను నెరవేర్చునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. వీరిని స్థిరపరచండి. వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్చండి. సమస్యలను తీర్చండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచు. వారు చూస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. నాతోటి సేవకులైన వారు, ఆయా స్థలాల్లో చేస్తున్న వారి పరిచర్యలను దీవించి నీ కృపలో ప్రతి వారిని వర్ధిల్ల చేసి అనారోగ్యంలో ఉన్న సేవకులకు ఆరోగ్యం ఇచ్చి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్. ఆమెన్.